సాంబా సెక్టర్ వద్ద బీఎస్ఎఫ్ భారీ ఆపరేషన్ చేపట్టింది. అంతర్జాతీయ సరిహద్దు వద్ద కాల్పులు జరుపుతోంది. 8 మంది జైషే మహమ్మద్ ఉగ్రవాదులు హతమయ్యారు. డ్రోన్ దాడి ముసుగులో భారత్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించింది. బోర్డర్లో భారత్ సైన్యం కాల్చి పాడేస్తుంది. మరో నలుగురు పారిపోయినట్టుగా తెలుస్తోంది. వారిని కూడా మట్టు పెట్టేందుకు ఆపరేషన్ కొనసాగుతోంది. మరి కాసేపట్లో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ జరుగుతున్నారు. రాజ్ కుమార్, సతీష్, ముఖ్యంగా ఏదైతే ఎల్ఓసి లైన్ ఆఫ్ బోర్డర్కి సంబంధించి కూడా అంతర్జాతీయ బోర్డర్ వద్ద కూడా పూర్తిగా కూడా బీఎస్ఎఫ్ జవాన్లు ఏదైతే జైషే మహమ్మద్కి సంబంధించినటువంటి 8 మంది ఉగ్రవాదులను ప్రధానంగా కూడా హతమార్చినట్లుగా కూడా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో వారు బోర్డర్ ఏదైతే డ్రోన్ల సహాయంతో జరిగినటువంటి దాడులు ఏవైతే ఈ దాడులను అడ్డుగా పెట్టుకుని వారు భారత్లోకి ప్రవేశించేటువంటి ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నాన్ని కూడా పూర్తిగా కూడా బీఎస్ఎఫ్ జవాన్లు ఎవరైతే బోర్డర్ వద్ద వారు గస్తీ నిర్వహిస్తూ ఉంటారు, వీరందరూ కూడా అక్కడ వచ్చేటువంటి వారందరి కదలికలను కూడా గమనించి వెంటనే అప్రమత్తమై దాదాపుగా 8 మందిని ఇప్పటికే ఈ జైషే మహమ్మద్కి సంబంధించినటువంటి ఉగ్రవాదులను 8 మందిని కూడా హతమార్చినట్టు కూడా తెలుస్తూ ఉంది. మరికొంతమంది అక్కడి నుంచి కూడా పరారైనట్లు కూడా తెలుస్తూ ఉంది. ఈ పరారైనటువంటి వారందరి గురించి కూడా పూర్తిగా కూడా ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. ఇప్పటికే ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ ప్రతిష్టాత్మకంగా ఏదైతే పాకిస్తాన్ చేస్తున్నటువంటి కవ్వింపు చర్యలను పూర్తి కూడా సమర్థవంతంగా తిప్పికొడుతోంది. యావత్ భారతదేశం కూడా పూర్తిగా కూడా భారత సైనికులకు శాల్యూట్ చేస్తున్నటువంటి పరిస్థితుంది. ఈ నేపథ్యంలో పూర్తిగా కూడా భారత్ పాక్ మధ్య కూడా ఇప్పటికే ఒక విధమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. పూర్తిగా కూడా బోర్డర్ వద్ద ఒక ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎక్కడైతే ఈ బోర్డర్ ఏదైతే ఉందో ఈ బోర్డర్ వద్ద కూడా పూర్తిగా కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే సామాన్య ప్రజలు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా పూర్తిగా కూడా అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా పూర్తిగా కూడా చర్యలు చేపట్టినాయి. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఏదైతే ఈ బోర్డర్కి సంబంధించి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాలు, రాష్ట్రాలు, జిల్లా కేంద్రాలు, అదేవిధంగా ఈ ఏవైతే ఉన్నాయో వీరందరినీ కూడా వెంటనే అప్రమత్తమే వారితో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు అటు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా ప్రత్యేకంగా ఒక సమావేశం నిర్వహిస్తున్నారు. ఎప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ఇక్కడ ఉన్నటువంటి త్రివిధ దళాధిపతులతో వెంటనే అక్కడ ఉన్నటువంటి ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఏంటి అనేది ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే ఈ క్రమంలో కూడా పూర్తిగా కూడా ఎప్పటికప్పుడు పాక్ చేస్తున్నటువంటి ప్రతి చర్యను కూడా తిప్పికొడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే ఆర్థిక సంక్షోభంలో పాకిస్తాన్ ఇప్పటికే దాదాపుగా ఇరుక్కుపోయినప్పటికీ కూడా ఈ ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించడం కోసం ఒక యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తూ ఉంది తప్ప వేరే ఏ కారణం కూడా లేదు. పూర్తిగా కూడా ఏదైతే పహల్గామ్లో జరిగినటువంటి దాడి కూడా పూర్తిగా కూడా అక్కడ కాశ్మీర్లో జరిగేటువంటి పర్యాటక రంగాన్ని పూర్తిగా కూడా నిర్వీర్యం చేసేటువంటి విధంగా పాకిస్తాన్ చేసినటువంటి ఆ దాడిని చూడొచ్చు. ఎందుకంటే తమ దేశాన్ని పూర్తిగా కూడా ఎవరు కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. కానీ ఎప్పుడూ కూడా గతంలో సివిలియన్స్ మీద దాడి చేసినటువంటి పరిస్థితి లేదు. కానీ ఈసారి ఆ నియమాన్ని కూడా అతిక్రమించి పూర్తిగా కూడా పాకిస్తాన్ చేసినటువంటి ఈ దాడిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్రంగా ఖండించినటువంటి పరిస్థితి ఉంది. దానికి ప్రతిచర్య ఖచ్చితంగా ఉంటుందని అదేవిధంగా ఆపరేషన్ సింధూర్ పేరుతో ఏదైతే మాక్ డ్రిల్ పేరుతో భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక విభిన్నమైనటువంటి చర్యను అటు ప్రజలు అంతా కూడా ఈ వైపు ఉంటే ఒకవైపు యుద్ధం చేసి అక్కడ పాకిస్తాన్ను అక్కడ ఏదైతే ఉగ్రదాడి సమూహాలు ఏవైతే ఉన్నాయో వాటి టెర్రరిస్ట్ క్యాంప్స్ అన్నింటినీ కూడా ఒక్కసారిగా కూడా నేలమట్టం చేసినటువంటి పరిస్థితి. ఈ క్రమంలో కూడా పూర్తిగా కూడా ఈ రోజు జరిగినటువంటి ఈ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా పూర్తిగా కూడా అక్కడ దేశంలోకి ప్రవేశించగలిగి ప్రయత్నించినటువంటి ముష్కర్లను ఒక్కసారిగా కూడా మట్టు పెట్టినటువంటి పరిస్థితి. పూర్తిగా కూడా లైన్ ఆఫ్ కంట్రోల్ అటు ఏదైతే వాయుసేన కావచ్చు, ఇటు నౌకాదళం, అదేవిధంగా బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్తో పాటు ఆర్మీ సిబ్బంది అందరూ కూడా అప్రమత్తమయ్యారు. ఎక్కడైతే గస్తీ కాస్తా ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వారందరూ కూడా పూర్తిగా కూడా అప్రమత్తంగా ఉన్నారు. కాబట్టి ఎవరు కూడా అవాంఛనీయంగా ఎవరు కనపడినా ఇప్పటికే షూటెడ్ సైడ్ ఆర్డర్స్ ఇప్పటికే వచ్చినాయి. కాబట్టి ఎవరైనా సరే అనుమానాస్పదం కల్పిస్తే కాల్చి పడేసేటువంటి విధంగా అక్కడ ఇప్పటికే ఆర్డర్స్ ఉన్నాయి. కాబట్టి చూడాలి, ఎవరైనా సరే దాటేటువంటి ప్రయత్నం చేసేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందంటూ కూడా భారత కేంద్ర ప్రభుత్వాలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సతీష్. సో రాజ్ కుమార్, ఏదైతే రాత్రి జరిగిన ప్రతి దాడికి కూడా భారత్ దానికి తిప్పికొడుతూ వస్తుంది. ఇప్పటికే పాకిస్తాన్ చాలా నష్టపోతూ వస్తుంది. పాక్ మరి ఇవాళ కూడా దాడి చేసే అవకాశం ఉందంటారా? ఓవరాల్గా చూసుకుంటే ఆర్థిక సంక్షోభంలో కూడా పాక్ పరిస్థితి చాలా అధ్వానంగా తయారైంది. మరి దీనిని బేస్ చేసుకొని ఏమైనా యుద్ధాన్ని ఆపేసి ఏదైతే మనం కలిసిపోదాము, ఇంకా ఇది ఇంతటితో ఆపేద్దాము అనే విధంగా ఏమైనా వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా?
అంటే భారత్ ఎన్నిసార్లు కూడా పూర్తిగా కూడా కవింపు చర్యలు ఏ రోజు కూడా పాకిస్తాన్ చేసినా కూడా ఎప్పుడు కూడా యుద్ధాన్ని కోరుకోలేదు. భారతదేశం ఎప్పుడు కూడా యుద్ధాన్ని కోరుకోలేదు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి పూర్తిగా కూడా ఎప్పుడు కూడా గతంలో యుద్ధానికి ప్రతియుద్ధంగా అక్కడ ఎవరైతే యుద్ధం చేశారో వారితోనే ఉండేది. కానీ పాకిస్తాన్ ఈసారి ఆ బార్డర్ని, ఆ క్రాస్ లిమిట్స్ని కూడా దాటి ఎవరైతే సివిలియన్స్ ఉన్నారో వారి మీద దాడి చేసినప్పటికీ అప్పుడు దాదాపుగా 25 మంది పైచిలకు ఆ సివిలియన్స్ ఎవరైతే సామాన్య ప్రజలందరూ కూడా చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. చాలామంది మహిళల యొక్క సింధూరు అంటే బొట్టును కూడా వారందరూ కూడా పూర్తిగా తీసుకుని వెళ్ళి మీ నరేంద్ర మోడీకి చెప్పండి, లేదా మీ ప్రభుత్వానికి చెప్పండి, ఇటువంటి విధానమైనటువంటి మాటలు మాట్లాడినప్పుడు అటు కేంద్ర ప్రభుత్వానికి ఒళ్ళంతా కూడా గగురు పూడ్చినటువంటి పరిస్థితి అయింది. పూర్తిగా కూడా అక్కడ ఎవరైతే ఎవరైతే ముష్కర్లు ఎవరైతే దాడి చేశారో వారందరినీ కూడా సమూలంగా అక్కడ ఏదైతే ఉగ్రవాద క్యాంప్స్ ఏవైతే ఉన్నాయో వారందరినీ కూడా సమూలంగా నాశనం చేయడానికి అటు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఆపరేషన్ సింధూర్తో నిర్వహించినటువంటి ఈ కార్యక్రమం పూర్తిగా కూడా విజయవంతమైంది. ఏదైతే దాదాపు 8 టెర్రరిస్ట్ క్యాంప్స్ ఏవైతే ఉన్నాయో పీఓకే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతే ఉందో వాటిలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు, అదేవిధంగా పాకిస్తాన్లోని కొన్ని టెర్రరిస్ట్ క్యాంప్స్ పైన కూడా ఒక్కసారిగా మెరుపు దాడి చేయడంతో పాకిస్తాన్ ఉక్కిరి బిక్కిరై అక్కడ జరిగినటువంటి దాడిని పసిగట్టలేకపోయింది. పూర్తిగా కూడా విఫలమైంది. అక్కడ భారత్ చేస్తున్నటువంటి ఈ చర్యని పూర్తిగా కూడా యావత్ భారతదేశం సెలబ్రేట్ చేసుకున్నటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే అక్కడ జరిగినటువంటి దాడిని వెంటనే ప్రతిఘటించాలని పాకిస్తాన్ ఏదో హుటాహుటిన భారత్ పైన యుద్ధం చేయాల్సినటువంటి అవసరం ఉందని కొన్ని మిసైల్స్ను లేదంటే డ్రోన్కి సంబంధించిన డ్రోన్ బాంబ్స్ను ఇంకా అనేక రకాలైనటువంటి వేటిని ప్రయత్నించినా కూడా భారత్ దాన్ని సమర్థవంతంగా తిరిపి కొడుతూ ఉంది. నిన్న జరిగినటువంటి ఐపీఎల్ మ్యాచ్ను కూడా పూర్తిగా రద్దు చేశారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పంజాబ్ ఆ ప్రాంత ధర్మశాలలో మ్యాచ్ జరుగుతూ ఉంది. అక్కడ జరిగినటువంటి ప్రాంతాల్లో కూడా అంటే పంజాబ్ సరిహద్దు ప్రాంతాల్లో ఉంది కాబట్టి అక్కడ వాటిని కూడా పూర్తిగా కూడా ఒక సైరెన్తో అన్నింటినీ కూడా కట్టడి చేస్తున్నారు. ఒక ఏదైతే మాక్ డ్రిల్ నిర్వహించారు, ఈ మాక్ డ్రిల్లో ప్రత్యేకంగా సైరెన్ వచ్చిన వెంటనే అందరూ కూడా అప్రమత్తం అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అందరూ కూడా ప్రతిఘటించాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితిని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పారు. ఏదైతే లైట్స్ మొత్తం కూడా ఆపేయాల్సినటువంటి అవసరం ఉందని కూడా చెప్పారు. కాబట్టి వాటిలో భాగంగానే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా కూడా అన్నింటినీ కూడా ఆఫ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉందని కూడా చెప్పినటువంటి నేపథ్యంలో పూర్తిగా కూడా పాకిస్తాన్ చేస్తున్నటువంటి ఈ ఉగ్రదాడిని మాత్రం భారత్ మాత్రం సమర్థవంతంగా ఎదుర్కొంటా ఉందని చెప్పుకోవచ్చు. ఇంకా గతంలో జరిగినటువంటి వాటికి ఇప్పుడు జరిగేటువంటి వాటికి పూర్తిగా కూడా సివిలియన్స్ని అటాక్ చేస్తున్నారు. కాబట్టి పూర్తిగా కూడా సివిలియన్స్ను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యలు మాత్రం ఎప్పటికీ కూడా అందరూ కూడా అక్కడ మెచ్చుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ పాకిస్తాన్ మీద అటాక్ చేసినప్పటికీ కూడా ఎవరు కూడా అక్కడ ఒక సివిలియన్ కూడా భారత్ ప్రభుత్వం కావచ్చు, భారత సైనికులు కావచ్చు, ఎవరు కూడా హతమార్చినటువంటి పరిస్థితి. కానీ పాకిస్తాన్ మాత్రం తన దుశ్చర్యతో, తన దారుణమైనటువంటి చర్యలతో పూర్తిగా కూడా భారత్లో ఉన్నటువంటి ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారు. కాబట్టి చూడొచ్చు ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి తేడానికి ఖచ్చితంగా కూడా ప్రజలందరూ కూడా గమనిస్తారు. కాబట్టి చూడాలి ఏ విధంగా ఇప్పటి వరకు జరిగినటువంటి దాడులు ఏ విధంగా ముందుకు పోతాయనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. దీపిక. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.